లైంగికంగా వేధిస్తున్నాడంటూ యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కాళిదాసాచారిపై ఇద్దరు మహిళా వైద్యులు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చెప్పినట్లు వింటే ఆర్థికంగా అండగా ఉంటానని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపించారు. వైద్యులను సరిగా పనిచేయాలని సూచించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డిఎంహెచ్ఓ పేర్కొన్నాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిఎంహెచ్ఓను విచారిస్తున్నారు. కాళిదాసాచారి గారు మమ్మల్ని సుమారుగా 6 నెలల నుంచి మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి అని నచ్చినట్టుగా పార్టీలు ఇవ్వాలి, పర్సనల్ పార్టీలు ఇవ్వాలి ఆయనకని చెప్పేసి ఎక్కడికి వస్తారు, నేను ఇచ్చినట్టు చేయకపోతే మీకు మెమోస్ ఇష్యూ చేస్తాము, ఇది కాంట్రాక్ట్ జాబు, మిమ్మల్ని తీసేస్తాను అని చెప్పేసి అన్నాం. సాయంత్రం ఇళ్ళకి ఏం చేస్తారు, బయటికి రండి, మేము అన్న సినిమాకి వెళ్దాం, లంచ్కి వెళ్దాం అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మీ జీతాలు సరిపోవు కాబట్టి నేను డబ్బులు ఇస్తాను మీకు, మీరు నాకు సహకరించండి, అక్కడికి రండి ఇక్కడికి రండి అని పిలవడం మమ్మల్ని మానసికంగా చాలా క్షోభ పెడుతున్నారు. తన జాతకాలు చూస్తాను మా చేతులు పెట్టుకుంటున్నాడు. కనిపించకుండా ఉండాలి అనుకున్నా కానీ ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని ఈవినింగ్ 6:37 వరకు అలాగే కూర్చోబెడుతున్నారు. మమ్మల్ని కూర్చోబెట్టేసి నేను కావాలని మిమ్మల్ని ఇలా సతాయిస్తున్నాను, నాకు కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని ఇంకా కష్టపెడతాను అంటే మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తామంటే మీరేమైనా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసే చేస్తారు అన్ని పనులు అని ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి డిఎంహెచ్ఓ అసలు ఉండకూడదు. ఇలాంటి డిఎంహెచ్ఓ ఉంటే చాలామంది అమ్మాయిలకు చాలా కష్టాలు. ఇక్కడ ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ ఇంతవరకు నేను చేయలేదు. అవన్నీ వాళ్ళు అసలు నా ఆఫీస్కి వచ్చినా కానీ వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడతారు, నేను ఇక్కడ కూడా కూర్చోబెట్టి మాట్లాడేప్పుడు అట్లాంటి ఏమైనా చెప్పండి. అసలు వాళ్ళకి హరాస్మెంట్ చేయడం అనేది జరగదు. డ్యూటీ చేయమంటే హరాస్మెంట్ అంటే వీ కెనాట్ హెల్ప్ సచ్ పీపుల్.